ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. ఈ దినం మరి మన ప్రతివార ధ్యానాంశాల యొక్క అంశము దేవుని యొక్క జ్ఞానము, మానవుని అజ్ఞానము. ఇది మరి ముఖ్యంగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాల నుంచి, అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయము మా 9వ వచనం నుంచి 13 వచనాల ద్వారా మనం మరి దీన్ని ధ్యానం చేయాలని నేను ఆశించుచున్నాను. మనకందరకు ఎవరికి జ్ఞానం కొదువుగా ఉన్నా సరే, అది దేవునిని అడగమని మనకి దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ సామెతల గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం నుంచి ఒకవేళ మనం గమనించినట్లయితే, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగచేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనుల భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఇవి మనం మన డే టు డే లైఫ్‌లో చూస్తే మరి కొంతమందికి అపహాసకులకి ఎవరికైనా మనం పొరపాటున ఫ్రీగా సలహా గాని ఇచ్చినా, లేపోతే వారికేమన్నా వారి విషయమై కౌన్సెలింగ్ చేయటానికి ప్రయత్నించినా, మరి మన మీదకి నింద తెచ్చుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. అందుకని భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగుతుంది గానీ, మరి వాళ్ళు మనల్నేమి గౌరవించరు. అయితే అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. ఎందుకంటే అతను జ్ఞానం కలవాడు కాబట్టి, మనం చెప్పేది ఏంటనేది యోచించి, దాని ప్రకారం తన యొక్క లైఫ్ స్టైల్‌ని మార్చుకుంటానికి ప్రయత్నిస్తాడు. ఆ విధంగా అతను తన లైఫ్ స్టైల్‌ని లేదా తన యొక్క ప్రవర్తనను మార్చుకున్నప్పుడు, తనలో ఒక రూపాంతర జీవితం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. ఇప్పుడు మనమందరము అనేక మంది ఉన్నారు. వారికి ఎంతో సమయం ఉంది. కానీ మనం కొద్దిమంది మాత్రమే ఏడుగురిగా ఒక చిన్న మందగా ఒక సార్వత్రిక కుటుంబంగా ఈ జూమ్‌లో అనేక ప్రాంతాల నుంచి కలుసుకొని మనం మరి ఈ విధంగా సహవాసం పొందుకుంటున్నామంటే మరి దీనివల్ల మనకి నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. వారం వెంబడి వారం మనం ఎన్నో కొన్ని క్రొత్త విషయాలు తెలుసుకుంటానికి ఇక్కడ చేరుతున్నాము. అవి షేర్ చేసుకుంటున్నాము. మన అవసరముల నిమిత్తమై మరి ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తున్నాము. దేవుడు దాన్ని ఆలకించి మనకు జవాబులను కూడా ఇస్తున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దట్ ఈస్ ద రూట్. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. జ్ఞానము, వివేచన. సొలొమోను మరి దేవుణ్ణేమడిగాడు? నాకు జ్ఞానం దయచేయము, విజ్డమ్ దయచేయము అన్నప్పుడు దేవుడు అతనికి మరి సిరి సంపదలు కూడా ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇది దేవుడిచ్చే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అయితే మానవులంగా మనము మన స్వనీతి ఆధారంగా చేసే పనులు అజ్ఞానానికి సంబంధించినవి. కాబట్టి ఈ దినం మన ధ్యానాంశంలో మరి దేవుని జ్ఞానము, మానవుని అజ్ఞానము. ఈ జ్ఞానము ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, అది దేవుని వలన కలిగిన జ్ఞానము, దేవుని జ్ఞానము. అయితే మరి ఇశ్రాయేలు దేశంలో ఇప్పటికీ ఆ యూదులు స్ట్రిక్ట్‌గా ధర్మశాస్త్రాన్నే ఫాలో అవుతూ
తాము చేయునదే కరెక్టు, నేను చెప్పేదే కరెక్టు అనే ఒక రకమైన మనస్తత్వంతో వారు ఇంకనూ మరి దేవుని వాక్యానికి విధేయులు కాకుండా స్వనీతిపై ఆధారపడి వారు ప్రవర్తిస్తున్నారు. మనం దాని విషయం కూడా గమనిద్దాం ముందుకి. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు రోమా సంఘంలో ఉన్న అన్య క్రైస్తవులు, యూదీయ క్రైస్తవులు విశ్వాసులుగా ఉండిరి. మొదటి శతాబ్దంలో మరి ఎవరైతే యేసును వెంబడించి శిష్యులయ్యారో, ఆ రోజుల్లో క్రైస్తవులు అనబడలేదు, శిష్యులు అన్నారు. యేసు ప్రభుని శిష్యులు అన్నారు, డిసైపుల్స్ అన్నారు. ఆ తరువాత అంతియొకయలో మొట్టమొదటిగా వారు క్రైస్తవులని పిలువబడిరి. కాబట్టి ఇక్కడ రోమా సంఘంలో అన్య క్రైస్తవులు ఉన్నారు, యూద మతం నుంచి మరి క్రైస్తవులైన వారు 2 విశ్వాసులు కూడా ఉన్నారు, ఇద్దరు కూడా. ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో మరి ఇదివరకు క్రైస్తవులైన వారు పుట్టుక లేదంటే బార్న్ క్రిస్టియన్స్ విశ్వాసులుగా ఉన్నారు. మధ్యలో కొంతమంది కాన్వర్ట్స్ అని చెప్తున్నారు. కాన్వర్ట్స్ అంటే హయ్యర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళని కాదు. ఈ ప్రస్తుత జనరేషన్‌లో దేవునిని అంగీకరించిన వారిని కాన్వర్ట్స్ అని అంటాం. అయితే మనము మరి 2, 3 శతాబ్దాల 2, 3 జనరేషన్స్ ముందుగానే మరి మనము దేవుణ్ణి అంగీకరించి ఉన్నాం కాబట్టి క్రైస్తవులంగా పిలువబడుతున్నాం. మెట్టుకు అందరము కూడా క్రైస్తవులమే. యాక్చువల్‌గా మరి తోమా మన భారతదేశానికి రావటం వల్ల మనమందరము కూడా అప్పట్లో ఉండే హిందూ మతం నుంచి క్రైస్తవులం అయ్యాం. కాబట్టి గత 2000 సంవత్సరాల నుంచి సుమారుగా తోమా 52వ సంవత్సరంలో మార్తోమా అనే ప్రాంతంలో కేరళలో మొట్టమొదటిగా తన సంఘాన్ని ప్రారంభించి అనేకులకు సువార్త ప్రకటించడం వల్ల అప్పటి నుంచి క్రైస్తవులైన వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. వారి ఫ్యామిలీస్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రోజు రోజుకి సంఘములో అనేక మంది చేర్చబడుచుండరి అని వ్రాయబడినట్టుగా ఇప్పుడు మరి ఈ జనరేషన్‌లో మన మధ్య ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు, వారు కువైట్ పనిచేయటానికి వచ్చి ఇక్కడ దేవుణ్ణి అంగీకరించి కాన్వర్ట్ అయ్యారు. దేవుణ్ణి అంగీకరించి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. కాబట్టి వారు ఈ జనరేషన్‌లో ఉన్న కాన్వర్ట్స్. కాబట్టి పౌలు గారు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే దేవుని నీతిని గ్రహించే ఆత్మీయ జ్ఞానము ఈ సంఘంలో ఉన్న వారందరూ పొందవలెనని, మరియు ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు తాను ప్రార్థించుచున్నానని, అందరి రక్షణ కొరకు సువార్త ప్రకటించబడవలనని విశ్వాసులను ఆయన ప్రోత్సహించుచున్నాడు. ఆల్రెడీ ఎవరైతే దేవుణ్ణి అంగీకరించి విశ్వాసులుగా ఉంటున్నారో మనందరి కర్తవ్యం ఏంటంటే మనం ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్నప్పుడు జీవాహారం కొరకు మనము ఆ జీవాహారాన్ని సేవించినప్పుడు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆయన వచ్చు పర్యంతము మన మరణ పర్యంతము ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానములను ఇతరులకు ప్రచురించవలసిన వారమై ఉన్నాము. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఎవరైతే రక్షణ పొందారో వారు ఇతరులకు ఆ రక్షణను మరి ప్రచురించవలెను. అందుచేత మనం సంస్కారం తీసుకున్నప్పుడు యాజకులు మనకది క్లియర్‌గా చెప్తా ఉంటారు. ఆ విధంగా మనము ఎక్కడ సమయం దొరికితే అక్కడ సమయమనక, అసమయమనక మనము మరి వారితో సంభాషిస్తూ వారి యొక్క లైఫ్ స్టైల్‌లో ఉన్న తప్పులను మాత్రమే మనం చూపించేటట్టుగా వారికి ఈ సువార్తను ప్రకటించవలెను. పేతురు గారు ఏం చెప్పాడు? వాళ్ళు చేసిన తప్పుల్ని మీరే ఆయనను సిలువ వేసి చంపారు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు వాళ్ళు అది వాళ్ళ మనసుకు నొచ్చుకుని అయ్యలారా మరి తప్పైపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని వాళ్ళు అడిగి అప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోండి అన్నప్పుడు 3000 మంది బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చారు. కాబట్టి మనం చేయవలసిన సువార్త ఏంటంటే స్టోరీలు గంటల తరబడి మనం వారికి ఏమీ ఉపన్యాసాలు చేయక్కర్లేదు. కేవలము వారి లైఫ్ స్టైల్‌లో వారికున్న తప్పులను వారికి తెలియచేసి
మరి దేవునిని అంగీకరించడం ద్వారా వారి యొక్క తప్పులు క్షమించబడతాయని మనం తెలియజేసినప్పుడు, ఫిలిప్పు ఆ నపుంసకుడికి ఎవరైనాను నాకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే గాని నాకెలా అర్థమవుతుందన్న విధంలో మనము ఎవరైనా మనల్ని అడిగినప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో వారి పరిస్థితి ఏంటనేది వారికి తెలియజేసినప్పుడు, వారు ఎంతో చక్కని రీతిలో మరి దేవుని సన్నిధికి రావటానికి మరి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రక్షణ సువార్త మనము ప్రకటించవలనని ఆయన పౌలు గారు విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని, నన్ను కూడా ఇదే ప్రోత్సాహము దేవుడు మనకు అందించుచున్నాడు పౌలు గారి ద్వారా. ఎందుకంటే అప్పట్లో రోమా సంఘంలో మరి అన్య క్రైస్తవులు ఉన్నారు. యూదా మతం నుంచి వచ్చిన క్రైస్తవులు విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి. రోమపత్రిక మొదటి అధ్యాయము, 10వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూస్తే విశ్వాసులకు తన లేఖ ద్వారా వారి విశ్వాసమును పౌలు గారు బలపరుస్తున్నాడు. ఏమనంటే యేసే రక్షకుడని, ఆయన అందరికీ ప్రభువని, దేవుని చేత తిరిగి లేపబడ్డ యేసు ధర్మశాస్త్రమునకు అంతమై ఉన్నాడని. ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే ఆయన శరీర, మరణ, పునరుద్ధానాల్ని మనము ప్రచురించవలసిన వారమై ఉన్నాం. అట్టి ప్రభువును నోటితో ఒప్పుకొని ఆయన దేవుని నీతిని గ్రహించే ఆత్మీయ జ్ఞానము పొందవలనని ఇశ్రాయేలు రక్షణ కొరకు తాను ప్రార్థించుచున్నానని, అందరి రక్షణ సువార్త ప్రకటింపబడవలనని విశ్వాసులను ఆయన ప్రోత్సహించుచున్నాడు. కాబట్టి పునరుద్ధానమును విశ్వసించిన నీవు రక్షించబడదు. యేసే మరి రక్షకుడు అని నోటితో ఒప్పుకొని, ఇదే బాప్తిస్మ సాక్ష్యం. అందరి ఎదుట మనము క్రీస్తును రక్షకుడుగా అంగీకరించామని నోటితో ఒప్పుకున్నప్పుడు మరి మనము రక్షించబడతాము. అందుకనే పౌలు గారు ఆ యొక్క భారంతో రోమా పత్రికలో ఆ రోమీలందరికీ ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా రక్షణ సువార్తలను రావాలని. ఎందుకంటే వారు మరి యూదులుగా వారికి ఉన్న జ్ఞానంతోటే, స్వనీతితోటి వారు ఇంకా దేవుని అంగీకరించుకోకుండా ఉన్నారని వారి యెడల భారం కలిగి ఆయన ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. మరొకటిగా మరి మత్తయిని శిష్యత్వంలోనికి ప్రభువు ఆహ్వానించిన విధానము. ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో మనం గమనించగలం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇది చాలా చక్కటి ఆహ్వానం. ఎందుకంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక్కొక్క శిష్యులు ఎలాగ ఆయనకి పరిచయం అయ్యి వారు శిష్యులుగా మరి ప్రభువుని అంగీకరించారో మనం చూడవచ్చు. నతనీయేలేమో అంజూరపు చెట్టు క్రింద కూర్చుని ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అక్కడ ఆయన్ని ఆహ్వానించాడు. ఫిలిప్పు ఏమో గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించు, ఫాలో మీ అన్నారు. ఆ విధంగా మరి ఫిలిప్పు వెళ్ళి నతనీయేలుని తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా ఆంద్రేయ, యోహాను మరి బోధకుడా నీవెక్కడ ఉంటున్నావు అన్నప్పుడు రబ్బీ అని, ఎక్కడ కాపురం ఉంటున్నావు, వేర్ యు ఆర్ స్టేయింగ్, ఏ హోటల్లో ఉంటున్నావు అని కాకుండా వేర్ యు ఆర్ స్టేయింగ్ అని అడిగినప్పుడు మీరు వచ్చి చూడండి అన్నప్పుడు వారు ఆయనతో కూడా వెళ్ళి అక్కడ ఆయనున్న కాపురం ఉన్న స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసి పేతురు దగ్గరికి వెళ్ళి మేము మెస్సీని కనుగొన్నామని వాళ్ళని తీసుకొచ్చారు. ఈ రోజున మనం సంఘానికి ఎవరినైనా తీసుకురాగలుగుతున్నామా? మీరు వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, ఎటువంటి ఆశీర్వాదాలు పొందగలుగుతున్నామో, ఎటువంటి దేవుని జ్ఞానాన్ని మనము పొందగలుగుతున్నామో మీరు వచ్చి చూడండి అని మనము ఇతరులను ఆహ్వానించవలసిన బాధ్యత మనకందరికీ ఉంది. కాబట్టి ఇక్కడ మరి సుంకపు మెట్టు దగ్గర కూర్చుండి ఉన్న మత్తయి
ఈ మత్తయి అంటే మత్తయి వ్రాసిన సువార్త. ఈ ఈ సువార్తను మత్తయి అనే ఇతను వ్రాసాడు. డిసైపుల్ యేసు ప్రభు యొక్క శిష్యుడు. అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంకేం చెప్పలేదు. పేతురుతోటేమో చేపలు పట్టుకునుంటే, "మీరు అవన్నీ వదిలేసి రండి. నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు" వారు ఆ వలలు, చేపలు, వారికి కలిగిన సమస్తము వదిలిపెట్టి ఆయనను వెంబడించారు. ఇప్పుడిక్కడ ఈ ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా, ఇదిగో సుంకరులను, పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ, పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు కదా! అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. కనికరంనే నేను కోరుచున్నాను గాని బలిని కోరను అనే వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ప్రభు అయిన యేసు సుంకపు గుత్తదారుడైన మత్తయిని శిష్యరికములోనికి ఆహ్వానించటం. మన సంఘాల్లో దేవుడు మిమ్మల్ని పరిచర్యకి పిలుస్తున్నాడు అని కాపర్లు ఏ విధంగా సంఘస్థులతో చెప్తారో, ఇక్కడ ప్రభు అయిన యేసు అటు వెళ్తూ సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న ఆ గుత్తదారుడు అనగా ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే చాలా చిన్న చూపు పాలస్తీనా దేశంలో. ఎందుకనగా వారు ఇది ఎట్లా ఉంటదంటే మరి ఈ ట్యాక్స్ రెగ్యులర్‌గా కాకుండా ఇర్రెగ్యులర్‌గా వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు మనీ. ఎలా అంటే సపోజ్ మన భారతదేశంలో ఇసుక పాటలు, లేకపోతే సారాయి వేలం పాటలు ఇలాంటివి ఉన్నాయి కదా! అవి ఎవరు ఎక్కువ డబ్బులిచ్చి పాడుకుంటారో, ఆ పైన మరి ఈ ఈ ఇసుక పాట పాడారనుకోండి, ఆ పైన వారు ఎక్కువ వసూలు చేసుకుంటారు దాని మీద. అందుచేత వీరు ఎవరైతే టాక్స్ కలెక్టర్స్‌గా ఉన్నారో, వారు చాలా ఐశ్వర్యవంతులయ్యి, జనాల దగ్గర డబ్బులు బాగా గుంజటం వల్ల ప్రజలందరికీ వాళ్ళ మీద ఒక చాలా చిన్న చూపు. వీళ్ళు నా ధనాన్నంతా దోచుకుంటున్నాడు వీడు అని వారంటే చాలా అసహ్యం. మనుష్యులు ద్వేషించిన మనిషి మత్తయి. ఎందుకు ద్వేషిస్తున్నారంటే వీడు అన్యాయంగా నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అతడు గవర్నమెంట్ రోమా ప్రభుత్వానికి కడతాడు. అయితే ఈ మధ్యలో మరి చాలా మొత్తం వీళ్ళు స్వాహా చేసేవారుగా ఉంటారు. అటువంటి ద్వేషించిన మనిషిని మత్తయిని ప్రభువు నన్ను వెంబడించు అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అని మనం ఈ దినం లోతుగా కొంచెం చూస్తే ఇక్కడ పాలస్తీనా దేశంలో మరి 3 విధములైన పన్నులు ఉండేవి. మొదటిది ఏంటంటే భూమి పన్ను. మనకి అగ్రికల్చరల్ ట్యాక్స్ లేదు గానీ ఇక్కడ భూమి పన్ను ఉంది. అదేంటంటే ధాన్యంలో 1/10 వంతు, ద్రాక్ష రసంలో 1/5 వంతు పన్ను కింద వారికి చెల్లించాలి. అది పన్నుగా ఇవ్వచ్చు, అనగా సుంకం రుసుముగా ఇవ్వచ్చు, లేదా మరి ఆ మెటీరియల్‌గా ఇవ్వచ్చు. అంటే ధాన్యాన్ని లేదా ద్రాక్ష రసాన్నన్నా ఇవ్వచ్చు, లేదా దాన్ని క్యాష్ చేసి మరి రుసుముగా కూడా చెల్లించవచ్చు. ఇది నంబర్ 1 భూమి మీద వారు వసూలు చేసే పన్ను. ఆ రోజుల్లో యేసు ప్రభు కాలంలోనే అనేక రకాలైన పన్నులు ఉన్నాయి. ఇంకొకటేంటంటే ఆదాయపు పన్ను. మనకొచ్చి ఇన్‌కమ్ ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో 1% మరి పన్ను కింద కట్టవలెను. అందుకని వారు ఇతడు యేసు ప్రభు దగ్గరికొచ్చి కైసరుకు పన్ను కడతం కరెక్టేనా అని అడిగినప్పుడు చక్కటి జవాబు యేసు ప్రభు వారికి ఇచ్చారు. మూడవ పన్నేంటంటే అది తల పన్ను. అంటే ఒక్కొక్కళ్ళకి వ్యక్తిగతంగా తల పన్ను అంటారు. అనగా 14 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు ఉన్న ప్రతి పురుషుడు, అదేవిధంగా 12 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలున్న ప్రతి స్త్రీ
చెల్లించవలసిన పన్ను. ఈ విధంగా ఇవే కాకుండా మరి అక్కడ ఆ గలిలీ ప్రాంతంలో హేరోదు పాలించే ఆ ప్రాంతంలో దిగుమతులకు, ఎగుమతులకు 2.5%, 10% చొప్పున మరి జనరల్ సేల్స్ ట్యాక్స్ అంటాం కదా! సీఎస్‌టీ, జీఎస్టీ అని. ఆ విధంగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, జనరల్ సేల్స్ ట్యాక్స్, ఈ విధంగా స్టేట్‌ది. ఆ విధంగా వీరు ఆ రోజుల్లోనే 2.5%, 10% ట్యాక్స్‌లు వసూలు చేసేవారు. ఇవన్నిటికి ఈ సుంకపు గుత్తదారుడైన మత్తయి ఇన్‌చార్జ్ అనమాట. ఇది ఆయన పని. ఆ హేరోదు పాలించే ఆ ప్రాంతంలో మరి సమస్తమైన వస్తువులు దిగుమతి చేసుకుని సముద్ర మార్గంగా దిగుమతి చేసుకుని, ఎగుమతి అయ్యి, అక్కడి నుంచి సిరియాకి బై రోడ్ వెళ్ళేయి. ఇవన్నీ దానిపైన ట్యాక్స్ తర్వాత. అంతేకాకుండా ఇప్పుడు మనం టోల్ గేట్ ఫీ అని మనకి వసూలు చేస్తున్నారు. ఎందుకనగా ఎవరో వేరే కాంట్రాక్టర్స్ అది బిల్డ్ చేసి మన ప్రభుత్వానికి అప్పగించినప్పుడు అది కూడా వారు వేలంపాట పాడుకొని అందరి దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు. ఇక్కడ మరి యెరూషలేము గేట్‌లోంచి ఎళ్ళాలన్నా, లేదా దమస్కు పట్టణానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా కొన్ని గేట్స్ ఉన్నాయి. అక్కడ ఆ గేట్‌లోంచి వెళ్ళాలన్నా, లేతే ఆ బ్రిడ్జి మించి వెళ్ళాలన్నా సుంకము చెల్లించవలసిన వారై ఉన్నారు. ఇవి కాక అవి ఎక్స్‌ట్రా అనమాట. ఆ విధమైన పనులు వీరు సుంకము ఎక్కువ, మరి టాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అప్పగించేవారు. అటువంటి పని చేస్తున్నాడు ఈ మత్తయి. అయితే యేసు ప్రభు శక్తి ఒక వ్యక్తి యొక్క పూర్వం ఎలాంటి వాడో కంటే అతడు ఏమి కానయ్యున్నాడో అనే దానిని సూచించుతున్నది. మన జ్ఞానం అజ్ఞానం. దేవుని జ్ఞానము మన అజ్ఞానం. దేవుని జ్ఞానం ఏంటి? వాడు ఎవడని చూడట్లేదు. వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటని చూస్తలేదు. వాడు ఏమి కానయ్యున్నాడు అని మరి ప్రభువు చూస్తున్నాడు. మనమైతే ఎవరన్నా వస్తే ముందుకి, ఈడు మా ఊరే, మేము చదివిన కాలేజీలోనే చదివాడు. ఈడు సంగతంతా మాకు తెలుసు అని ఎంతసేపు మనం ఒక బ్యాడ్‌గా అతని గురించి చిత్రీకరిస్తాం గానీ, పర్వాలేదు బానే కువైట్ వచ్చాడు, మంచి జాబ్‌లో జాయిన్ అయ్యాడనే మంచి సాక్ష్యం ఇచ్చే బుద్ధి మనకిప్పుడు లేదు. ఈ రోజున చూస్తే మరి మోడీ కూడా ఒకప్పుడు చాయ్ అమ్ముకునేవాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ విధంగా మరి దావీదు గొర్రెలు కాచుకునేవాడు. దేవుడు అతనిని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే మరి ఇశ్రాయేలీయులకు రాజుగా చేస్తున్నాడు. కాబట్టి దేవుని శక్తి, యేసు శక్తి ఒక వ్యక్తి యొక్క పూర్వం వాడు ఎలాంటి వాడు, ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది కాదు. జ్ఞానులకు సిగ్గు వచ్చేటట్టు, అజ్ఞానులకు ఆయన జ్ఞానాన్నిచ్చి, వారికి సిగ్గు వచ్చేటట్టు చేస్తాడు. ఇది మనకి బైబిల్‌లో వ్రాయబడి ఉన్నది. అట్టి తరగతికి అందరూ అసహ్యించుకునే అటువంటి తరగతికి చెందిన ఈ మత్తయిని యేసు తనను వెంబడించుమని ఆహ్వానించాను. అప్పుడు మత్తయి ఆ సవాలును స్వీకరించి అంగీకరించాను వెంటనే. అంతేగాని నేనెళ్ళి మా అమ్మతోటి, మా నాన్నతోటి చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పలేదు మత్తయి. వెంటనే యేసును అంగీకరించి అక్కడి నుంచి లేచెను, అన్నింటినీ విడిచిపెట్టెను. యేసును వెంబడించెను. మరి యేసు ప్రభు 1-to-1 ఎవాంజలిజం అనే దానికి చక్కటి ఉదాహరణగా ఒక సమరయ స్త్రీతోటి ఆయన సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల టైంలో మాట్లాడినప్పుడు, ఆమెతో నీళ్ళిమ్మని అడిగి సంభాషణ చేసినప్పుడు, ఇది 1-to-1 పర్సనల్ ఎవాంజలిజం అంటారు. అంటే ఏకాంతంగా ఒక్కొక్కరితో మనం సువార్త అందించే విధానం. అప్పుడు ఆ స్త్రీ వెంటనే ఆమె తన కుండను అక్కడ విడిచిపెట్టి వెళ్ళి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ తీసుకుని వచ్చింది. ఆ కుండను వదలటం అనేది తన పాపాన్ని అక్కడ విడిచిపెట్టేసిందని మనం మరి దాని యొక్క ఆత్మీయ అర్థం. ఇక్కడ ఈ మత్తయికి అంటే ఇప్పుడు మన ప్రెజెంట్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్స్, ఆఫీసర్స్, సిటిఓ, ఏసిటిఓలు వీళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తాయో మనకి తెలుసు. అటువంటి
తరగతికి చెందిన ఈ మత్తయి యేసు ప్రభువుని అంగీకరించి సమస్తము విడిచిపెట్టాను. నాకు ఈ డబ్బులు ఏమి అక్కర్లేదని. జక్కయ్య ఇంటికెళ్ళినప్పుడు జక్కయ్య నేను అన్యాయంగా వసూలు చేసిన ఈ ధనాన్ని 2, 3 రెట్లు చేసి మరి పేదలకు పంచేస్తానని అక్కడ యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే పంచాడు. మనం ఎప్పుడైతే యేసుతో ఉంటామో మనకున్న ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా మారిపోతది. సమస్తము కొత్తవాయనని వాక్యం సెలవిచ్చినట్టుగా మనలో ఒక ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్, రూపాంతర జీవితము మన లైఫ్ స్టైల్ ప్రారంభమవుతుంది. అతడు యేసును వెంబడించెను. అయితే మత్తయి దేనిని పోగొట్టుకొనెనో, దేనిని కనుగొనెను అని ఇక్కడ మనం ఒకసారి ధ్యానం చేస్తే, మరి యాక్చువల్‌గా ఈ మత్తయి ఎప్పుడైతే దేవుని యొక్క సవాల్‌ని విన్నాడో, దేవునిని అంగీకరించి అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడో, అది అతను ఒక గొప్ప ఆధిక్యతముగా ఆధిక్యతగా భావించి తన ఇంట పెద్ద విందు చేశాడు. యేసు ప్రభువే నన్ను మరి వెంబడించమన్నాడు. ఇది నాకెంత గొప్ప భాగ్యమో! నాకు ఇవన్నిటితో పని లేదు అనేసి ఒక పెద్ద విందు ఆయన్ని వెంబడించే ముందు అతను తన ఇంట్లో చేశాడు. ఆ విందుకి అందరిని ఆహ్వానించాడు. తన కొలీగ్స్‌ని, తన సబార్డినేట్స్‌ని, తన దగ్గర పనిచేసే వాళ్ళని వీళ్ళందరినీ ఇన్వైట్ చేసినప్పుడు అందులో ఉన్నారు. మరి ఎవరంటే అక్కడ పరిసయ్యులు, సుంకరులు, పాపులు వీళ్ళందరూ కూడా మరి ఆ విందుకి వచ్చారు. ఎందుకంటే మరి కమిషనరు లేతే టాక్స్ కలెక్టరు విందు పెట్టాడంటే మామూలుగా ఉండదు. చాలా భారీగా ఉంటది కాబట్టి అందరూ ఆ విందుకి వచ్చారు. అక్కడ యేసు ప్రభు వారితో భోంచేస్తుంటే చూస్తున్నారు. మత్తయి ఇక్కడ దేనిని పోగొట్టుకొనెను, దేనిని కనుగొనెను అని చూస్తే యేసు ప్రభు యొక్క 12 మంది మిగతా శిష్యులు వారు పిలవగానే వట్టి చేతులతో వచ్చారు. పేతురు యాజ్ ఇట్ ఈస్‌గా అవన్నీ వదిలిపెట్టేసి వచ్చాడు. అయితే పేతురేం పెద్ద ఎక్కువ చదువుకున్నవాడు కాదు. అయితే ఈ మత్తయి ఈస్ లిటిల్ బిట్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే తను మరి టాక్స్ విషయాలు ఇవన్నీ తెలుసు కాబట్టి అతనికి మంచిగా ఆహ్, వెల్ ఎడ్యుకేటెడ్. తర్వాత గలిలయ జాలర్లకు వ్రాతలో ఒక నైపుణ్యము ఉండదు. వాళ్ళు రైటింగ్ సరిగ్గా రాయరనమాట. అంటే అక్షరాలు కలిసి వారు రాయలేరు. ఇప్పుడు చూడండి ఆహ్, బాగా చదువుకోలేనోళ్ళు ఎవరైనా సంతకం పెట్టమంటే వాళ్ళు ఎక్కువ వేలిముద్ర ఏస్తారు. సంతకం పెడితే పొడక్షరాలు రాస్తారు. కలిపి రాయలేరు. సో, వీళ్ళు గలలియ జాలర్లు కాబట్టి వీరు మరి అంత స్కిల్స్ లేవు, రైటింగ్ స్కిల్స్. అయితే ఆ రైటింగ్ స్కిల్స్ మత్తయికి ఉంది. ఎందుకని? వాళ్ళ వృత్తిలోనే రికార్డ్స్ రాయాలి, టాక్స్ విషయాలు అయన్నీ వ్రాయాలి కాబట్టి, అతనికున్న ఆ టాలెంట్, అతని వృత్తి కలం ఉపయోగించమని బోధించినది. ఇప్పుడు మనలో కూడా అనేక మందికి అనేక రకాలైన ఆహ్, టాలెంట్స్, తలాంతులుంటాయి. అవి మనం దేవుని కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. మ్యూజిక్ టాలెంట్ ఉండొచ్చు, బాగా పాడే టాలెంట్ ఉండొచ్చు, బాగా వ్రాసే టాలెంట్ ఉండొచ్చు, మాట్లాడే టాలెంట్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనము మన సమయాన్ని, మనకున్న తలాంతులన్నీ కూడా దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని జ్ఞానముని తెలుసుకొనుటకు మనం వాటిని వాడాలి. అందుచేత మరి ఇది దేవుని యొక్క సంకల్పము. ఎందుకని? మరి యేసు ఏమేమి బోధలు చేస్తున్నాడో వాటినన్నిటిని సేకరించి వ్రాసేందుకు ఆ కలమును ఇక్కడ ఉపయోగించాను. యేసుప్రభు ఎందుకు పిలిచాడంటే అతనెవడో టాక్స్ కలెక్టర్ అని చిన్న చూపు చూడలేదు. అతడు ఏమవుతాడు? అందుకనే అతన్ని నన్ను వెంబడించు అని పిలిచినప్పుడు అతడు వచ్చాడు. ఆ తదుపరి యేసుని గూర్చి అనేక వివరములు డోర్ టు డోర్ వెళ్లి ఎంక్వైరీ చేసి మరి ఆ వివరాలన్నీ ఒక సువార్తగా వ్రాసిన రచయిత ఈ మత్తయి. సో, టాక్స్ కలెక్టర్ బికేమ్ ఏ గాస్పెల్ రైటర్ అన్నమాట. ఆ విధంగా
యేసు బోధలను వ్రాసేందుకు తనకు ఉన్న వృత్తి కలమును ఉపయోగించాడు. ఈ మత్తయి సుంకపు మెట్టును విడిచే సమయమున భౌతికంగా చాలా విడిచాడు. ఫిజికల్‌గా తనకున్న మరి ఆస్తిపాస్తులు, తనకున్న ఆధిక్యత, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు, డబ్బులు, డబ్బులు వస్తాయి. అయన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని అవన్నీ వదిలిపెట్టేశారు. ఈ రోజుల్లో ఎవరినైనా చూడండి, నేను చాలా మందిని చూచాను. అన్నీ బానే ఉంటాయి గానీ, డబ్బుల దగ్గరికొచ్చేటప్పటికి ఫుల్ టైట్. వాళ్ళ మనస్తత్వం అంతా 180 డిగ్రీస్ మారిపోద్ది. చాలా మందిని చూసాను నేను. క్రైస్తవులంగా మనము ధనానికి ధనాపేక్ష ఉంటే సాతాను మనలో ఉన్నట్టే. ఇంక అందులో డౌటేమీ లేదు. మనలో ధనాపేక్షను మనం చంపుకున్నప్పుడే క్రీస్తు కొరకు మనం పని చేయగలం. కాబట్టి మనము ధనాన్ని కంట్రోల్ చేసే వారంగా ఉండాలి గానీ, ధనము మనల్ని కంట్రోల్ చేసేటట్టుగా ఉంటే మనం సాతాను సంబంధులు అయిపోతాం. అందువలన చాలామంది అన్నీ చెప్తారు, బానే ఉంది. ధనం దగ్గరకొచ్చేటప్పటికి మేమంత ఇవ్వలేమండి. మేము జీతాలు ఇంకా రాలేదండి. ఏదేదో చెప్తారు గానీ, దేవుని సన్నిధికి ఏమన్నా కానుక తీసుకురమ్మంటే వారు వెనక్కి తగ్గిపోతారు. మిగిలినన్నిట్లికి ఓకే. అందుకనే నేను చెప్పేదేంటంటే, సువార్త ప్రకటించినప్పుడు వారు వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అన్నప్పుడు వారిని మీరు తీసుకురావాలి. చాలామంది ఏంటంటే 100 ఫిల్స్ ఇచ్చి సిటీ బస్ ఎక్కి రావటం ఎందుకు? వై షుడ్ ఐ వేస్ట్ అనే మనస్తత్వం కలిగిన వారు చాలామందున్నారు. అటువంటి వారికి మీరు ఆ 100 ఫిల్స్ బస్ టికెట్ పెట్టి ఆలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దీవెనలు మీకు ఉంటాయి. ఆ మాత్రం మనం అడ్వాన్స్ చేయాలి. లేదా మనం అక్కడ భోజనాలు కూడా ఉంటాయని చెప్పి వారిని తీసుకురావచ్చు. అలా నేను భోజనాలు ఎరేయమని చెప్పట్లేదు. వారికి ఏదో ఒక ఫాయిదా ఉంటేనే గాని వారు రారు. అందుచేత ఇక్కడ మరి భౌతికంగా చాలా విడిచిపెట్టేసాడు ఎవరు? మత్తయి. కానీ ఆత్మీయంగా భాగ్యమునకు వారసుడై యేసుతో ఉన్నాడు. ఇంకా అన్ని అంతకంటే ఇంకా భాగ్యం ఏముంది చెప్పండి? ఆ ఆత్మీయ భాగ్యమునకు అతడు వారసుడయ్యాడు. అప్పుడు యేసు అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు నొద్ద కూర్చుండియుండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు రోగులకే గాని ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఈ విషయం మనం బాగా గూఢంగా అర్థం చేసుకుంటే మన దేశానికి మిషనరీస్ వచ్చినప్పుడు ముందుగా మరి ఇటువంటి శాస్త్రులు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి బోధించినప్పుడు వారు చాలా తిరస్కరించారు వారిని. మాకన్నీ తెలుసు అంటే ఆరోగ్యవంతులం మేము, మాకన్నీ తెలుసు, వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అనే ఒక విధమైన రిప్లై వారికిచ్చారు. అయితే ఎవరైతే దేవుని చూడాలి, దేవుని పొందు కావాలనుకుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అనగా అణగద్రొక్కబడిన వారి దగ్గరికి వారు వెళ్ళినప్పుడు వారు ఎంతో సంతోషంతో దేవుని వాక్యమును విని మారు మనసు పొంది క్రైస్తవులయ్యారు. అందుచేత ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. తీరా ఈ అనారోగ్యులందరూ మంచి ఆరోగ్యంతో దేవునిని అంగీకరించినప్పుడు ఆ మీరు ముందు మాకు చెప్పుంటే మేము వచ్చుండేవాళ్ళం కదా! ఇప్పుడు తక్కువ జాతి వాళ్ళ దేవుడితోటి వాళ్ళతోటి మేము ఎలా పాలు పంపులు పంచుకోవాలి అని
మన దేశంలో ఉన్న అగ్రజాతి కులస్తులు చాలామంది ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ముందే మేము కన్వర్ట్ అయ్యి ఉంటే నో ప్రాబ్లమ్. ఇప్పుడు మేము వాళ్ళతోటి ఎలాగా వాళ్ళు మేము ఒకటా అనే ఒక రకమైన అహంభావం వారిలో ఇంకనూ ఉంది. అదే అహంభావం ఇప్పుడు యూదులకి కూడా వారు నమ్మినదే కరెక్టు. వారికే సమస్తం తెలుసు. కేవలం దేవుడు వారికే, అన్యజనులకు దేవుడు కాదు అనే ఒక రకమైన అహంభావం వారికి ఇప్పటికీ ఉన్నది. మెడ వంచని జనాంగం, స్టిఫ్ నెక్డ్ పీపుల్. వారి బ్లడ్ చాలా థిక్. ఇప్పటికీ కూడా వారు మారు మనసు పొందట్లేదు. అందుకనే ఇక్కడ యేసు ప్రభు పెండ్లి విందు ఉపమానం ఒకటి మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఈ పెండ్లి విందుకి అనేక మందిని పిలిచాడు రాజు. పెండ్లి వస్త్రం ధరించుకుని ఆ పెండ్లి విందుకి మంచి ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కడు ఏదో సాకు చెప్పి ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ, ఐ హ్యావ్ నో టైమ్, నాకు డ్యూటీ ఉంది, నాకు రెస్ట్‌లెస్‌గా ఉంది. ఒకళ్ళు అలాగా, ఒకళ్ళేమో నేను రిజిస్ట్రేషన్‌కి వెళ్ళాలి, ఒకళ్ళేమో నేను ఎడ్లు కొన్నాను వాటికి ఏదో చేయాలన్నాడు. ఇంకోడేమో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఇలాంటియన్నిటికి నన్ను రమ్మంటే డోంట్ డిస్టర్బ్ మీ అని. ఈ విధంగా ఎవరు రాకపోతే అతనికి కోపమొచ్చి ఆ పెండ్లి విందు ఇచ్చిన ఆ రాజు ఊర్లో ఎవరుంటే వాళ్ళని తీసుకురా అని తన పని వాళ్ళని పంపించి గుడ్డివారిని, కుంటివారిని, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వారికి విందు ఏర్పాటు చేశారు. ఇది అంతా ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించుటకు మరి యేసు అభిషేకించబడెను. అణగద్రొక్కబడిన వారిని విమోచించుటకును, చీకటిలో నడుచు వారిని విమోచించుటకును, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. కాబట్టి ఆయన ఆరోగ్యం గల వారి కోసం వైద్యుడు అక్కర్లేదు. మరి ఎవరైతే మారు మనసు పొందటానికై నేను పాపులను పిలువచ్చి తిని అని ఆయన, ఎందుకంటే ఈ నీతిమంతులందరూ ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ కూడా నీతిమంతులు. ఎళ్లి ఏం ప్రార్థన చేశాడు పరిసయ్యుడు అక్కడ? ఆ! ప్రభా, నేను వారానికి 2 సార్లు నీ కోసం ఉపవాసం ఉంటున్నాను. రెగ్యులర్‌గా చర్చికెళ్ళిపోతున్నాను. రెగ్యులర్‌గా నీకు దశంభాగం ఇస్తున్నాను. మరి ఏంటి? నేను చేసిన మనవి విను అని ఈ విధంగా చేస్తున్నాడు. దేవుడు అలా అడగట్లేదు. నేను కనికరమనే కోరుచున్నాను గానీ బలులు కోరట్లేదు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయము, హ్యూమిలియేషన్, హంబుల్. అటువంటి మనస్సు వీరికి లేదు. నేను దశంభాగం ఇస్తున్నాను, నేను చెప్పింది వింటున్నావా లేదా? ఈ విధంగా ఆ పరిసయ్యుడు దేవునికి ప్రార్థన చేశాడు. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక క్రిందకి చూస్తూ గుండెలు బాదుకుంటూ అయ్యో అని బాధపడుతూ దేవుణ్ణి ఎదుట ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? మనకు తెలిసిది. కాబట్టి మరి నీతిమంతులను పిలువ రాలేదు కానీ నేను పాపులను పిలువవచ్చి తిని. మనం అందరము పాపులమే. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అయితే మన పాపముల గురించి మనం తెలుసుకోకోకుండా మన సంఘంలోనికి వచ్చిన వారిని నువ్వు పాపివి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలాగ ఉంటున్నావు, నువ్వు అలా తిరుగుతున్నావు అని మనం వారిని బ్లేమ్ చేస్తున్నాం. అయితే యేసయ్య ఎప్పుడు కూడా అలాగే ఏమి చేయలేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనటానికి సిద్ధంగా ఉన్నాడు. పాపము చేసిన స్త్రీని పట్టుకొచ్చి ఆయన ముందు శిక్ష విధించమన్నప్పుడు కూడా ఆయన ఆమె పాపమును క్షమించి ఇక మీదట పాపం చేయొద్దని చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. వారు కొన్ని వాలంటరీగా, కొన్ని ఇన్వాలంటరీగా పరిస్థితుల ప్రభావం వలన వారు తప్పు చేసుండవచ్చు. అయితే వారు తప్పు చేశారని వారిని నిందించుకోకుండా ప్రేమతో వారిని హెచ్చరించి వారు ఆ పరిస్థితి నుంచి బయటకు రావటానికి మనము వారికి చక్కటి శైలిలో వారి ప్రాబ్లమ్ అర్థమయ్యేటట్టు వారికి కౌన్సిలింగ్ చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారిని బయటికి తీసుకురావటానికి. అంతేగాని నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడువు, నీ బుద్ధి మంచిది కాదు, నీ గుణం మంచిది కాదని మనం
నిందించటం క్రైస్తవత్వం కాదు. దేవుని ప్రేమ ఇదిగో అనేసి దేవుని ప్రేమ ఎంత చక్కటి ప్రేమో అగాపే. అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలనేసి మరి ఈ దినం మనం హెచ్చరించబడుతున్నాం. పాలస్తీనాలో ప్రజలు 2 తరగతులుగా విభజింపబడ్డారు. మొదటిది ఏంటంటే ధర్మశాస్త్రము కఠినముగా పాటించే సనాతనవాదులు. రెండవది దేశ ప్రజలు. పాపులకు యేసు అవసరము. అందుకే పాపుల మధ్య యేసు ఉండెను. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి ఇంత పెద్ద కానుకిస్తున్నాను. సో, ఐ యామ్ గ్రేట్ అని అనుకుంటారు. యూ ఆర్ నథింగ్. యేసు ప్రభు అందుకనే ఒకసారి ఆలయంలో ఆ కానుకలు పెట్టె దగ్గర ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. వారు సంచులు సంచులు తీసుకొచ్చి ఏస్తున్నారు పరిసయ్యులు. అయితే ఒక బీ బీద విధవరాలు తనకున్న 2 కాసులు సర్వస్వం ఆయనకు అందులో ఆ కానుక వేసింది. మనం ప్రతి వారం పాడుతున్నాం, నా సమస్తం ఇత్తును, నా సమస్తం ఇత్తును. ఆ బీద విధవరాలు ముందు మనము నథింగ్. అది ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడు. కాబట్టి వారు బాహ్యాచారములు పాటించి తమ సనాతన మతమును ప్రదర్శించెదరు కానీ అనుదిన జీవితంలో సహాయము కోరరు. ప్రభు వారితో చెప్పెను. ఏంటంటే మనకేదైనా అవసరమైతే, మనకి జ్ఞానము కొదువుగా ఉంటే దేవునిని అడగాలి. ఆకలేస్తే అమ్మని అడిగితే భోజనం పెడతది. అడగందే అమ్మాయిన కూడా భోజనం పెట్టదు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, వారు వారి బాహ్యాచారాలు పాటించి, వారి సనాతన మతమును ప్రదర్శిస్తారు గానీ, నేనింత కానుకిస్తున్నాను, నాది పైచేయిగా ఉండాలి సంఘంలో, మీరు కాదు. అది అనౌన్స్ చేయాలి. దాని గురించి స్పెషల్‌గా ప్రార్థన చేయాలి. పబ్లిసిటీ ఇవ్వాలి. ఫోటో ఎయ్యాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి ఆచారాలు కాదు దేవుడు అడిగేది. అనుదిన జీవితంలో మ్ మా అనుదినాహారము మాకు దయచేయము అని మనము ఏ విధంగా దేవుని ప్రార్థిస్తున్నామో, మనము దేవునిని సహాయం కోరినప్పుడు ఆయన మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. హోషేయ 6:6లో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా కాలంలో మరి బలులు ఉన్నాయి. అయితే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని తుదముట్టించడానికి వచ్చారు. ఆయనతో అది అంతమైంది. ఇప్పుడు కేవలం ఆయన కృప ద్వారా మనము ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పుకు లోను కాకుండా ఆయన కృపలో మనలందరినీ విమోచించాడు. కాబట్టి మరి నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. కృప సింప్లీ బై హిస్ గ్రేస్. మత్తయి సువార్తలో కూడా 12వ అధ్యాయం 7వ వచనంలో మరియు కనికరమునే నేను కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. మరి ఈ వాక్యంలో ఎంత లోతైన భావం ఉందంటే అది వారికే. ఎందుకనగా యేసు ప్రభు వారితో కలిసి భోంచేస్తున్నాడని వారు పెద్ద స్టేటస్ సింబల్ కింద క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు అది విని ఆయన నేను వారి కోసం వచ్చాను. కాపరులు మందలో పడుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి వి షుడ్ గో టు దెమ్. మనము సంఘంలోనికి లోకాన్ని తీసుకురాకూడదు. మనము లోకంలోనికి వెళ్ళవలేను. లోకంలోనికి వెళ్ళి వారికి సువార్త ప్రకటించి సంఘంలోనికి వారిని తీసుకొని రావాలి. ఎందుకని? శిష్యత్వం చేయటానికి. ఈ లోకము ఎటువంటిదంటే ఇది ఒక పెద్ద సముద్రము, పాపముతో కూడిన సముద్రము. మనము అందులో ఒక నావ లాంటి వాళ్ళం. ఆ నావలోకి నీళ్లు రాకూడదు. వస్తే నావ మునిగిపోద్ది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు కంపారిజన్. ఈ లోకములో మనము విశ్వాసులముగా దేవుని జనాంగముగా వేరుపరచబడిన వారము. కాబట్టి మనము సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకము మనలోకి రాకుండా మనము లోకమును ఛేదించుకుంటూ వెళ్ళి మరి సంఘంలోనికి అనేక మందిని చేర్చాలి. కానీ మరి నావలోకి నీళ్లు గాని వస్తే అంటే లోకంలో ఉన్న విషయాలు మనలోకి వచ్చినాయి అనుకోండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే సంఘంలోనికి లోకం ప్రవేశిస్తుంది. అవినీతి,
కోర్టు కేసులు, ఒకరి మీద ఒకరు పాలిటిక్స్, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి చర్చలోకి వస్తున్నాయి. అంటే ఏంటి? బోటులోకి నీళ్లు వచ్చినట్టు. మనము సేఫ్‌గా ఉండాలంటే, మనము నీటిని ఛేదించుకుని వెళ్తాం గానీ, ఆ నీరు మనలో వైపుకి రాకుండా మనము చూసుకోవాలి. అదే మరిక్కడ ఈ వాక్య భావం ఏంటో మీరు తెలుసుకోండి అని ప్రభువు వారితో చెప్తున్నారు. ఇక్కడ దేవుడు మానవుని ఆహ్వానించుచున్నాడు. జ్ఞానము సంపాదించుకొనుము. నా జ్ఞానమును పొందుకో. అందుకనే దేవుడు మానవుని సృజించినప్పుడు తన స్వరూపమందు సృజించెను. జంతువులకి ఆ ఇంగిత జ్ఞానము, అనలిటికల్ థింకింగ్ అనేది ఉండదు. అది ఎలా ఉంటే అలా పనిచేస్తుంది. కానీ మానవునికి దేవుడు తన స్వరూపమందు సృజించాడు కాబట్టి, ఆ ఎక్స్‌ట్రార్డినరీ క్యారెక్టర్స్ మానవులకి వచ్చినియి. చక్కటి ఇప్పుడు బాగా పాటలు పాడితే వాళ్ళనేమంటారు? ఇట్స్ గాడ్స్ గిఫ్టెడ్ అంటారు. అది దేవుని జ్ఞానము. దేవుడు మనకిచ్చిన తలాంతు. అటువంటివన్నీ మనము దేవుని కొరకు ఉపయోగించి, మరి సువార్తను ప్రకటించడానికి మనము పని చేయాలి. ఆ జ్ఞానం కొరకు మనము దేవునిని ప్రార్థించవలెను. మనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే, ప్రతి వ్యక్తిని క్రీస్తు ఆహ్వానించుచున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారము నా మీద ఉంచండి. నా కాడి సులువు. ఇది తీసుకోండి అని చెప్తున్నాడు. రక్షణ పొందమని చెప్తున్నాడు. ఎప్పుడైతే రక్షణ పొందుతామో మనము ఆ భారమంతా పోయి ఫ్రీ అయిపోతాము. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను ఆహ్వానించుచున్నాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ శక్తితో మనము నూతన సాక్షులుగా నిలవబడవలనని. అందుకని ప్రభువు ఏం చెప్పాడు? ఆరోహణమైతూ మీరు పరిశుద్ధాత్మను పొందుకునే వరకు యెరూషలేములోనే వేచి ఉండండి. మీరు శక్తితో నింపబడినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాల్లో సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుడి అని ఆయన చెప్పిన మేరకు వారు మరి ప్రపంచమునే తలక్రిందులు చేసి ఈ రోజున మనందరం ఈ విధంగా దేవునిని ఆరాధించడానికి దేవునితో శిష్యులంగా మనమందరము పిలవబడ్డాము. ఆ రోజు మత్తయిని పిలిచాడు. ఈరోజు మనల్ని నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. కమ్ అండ్ ఫాలో మీ అని. రండి నన్ను వెంబడించండి అనేసి. దానికి మనమందరము సిద్ధంగా ఉండాలి. అనేక మందిని ఆ విధంగా ఆయన వైపు వెంబడించడానికి మనము నడిపించు వారంగా ఉండాలనేసి ఈ దినము మనము ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. కాబట్టి దేవుని జ్ఞానమును పొందుకుంటానికి మనం అందరము ప్రయత్నించాలి. అంతేగాని మన స్వనీతిని ఉపయోగించి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటే నేను గొప్ప, దశమ భాగం ఇచ్చేస్తే నాకేమీ ఎదురు లేదు, ఉపవాసం ఉంటున్నాను. ఇవన్నీ మెటీరియల్ థింగ్స్ కింద మనం లెక్క కట్టకూడదు. అయితే దేవుడు అడిగేది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయం అడుగుతున్నాడు. ఆ విధంగా మనము మన విషయంలో మనము జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క జ్ఞానము ఆధారంగా మనము జీవించే వారముగా ఉండవలనని ప్రభు పేరిట ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ నేను హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.